ఆఫీస్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇంత కూడా ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ వెరీ బిజీ ఏరియా. ఎల్ఎస్ఆర్ చూడర్ వెంటేజ్ అంట. ఆహా, ఇది హైదరాబాదు మరో ప్రపంచం ఇది, అంతే. ఫ్యూచర్ ప్రపంచం. ఇదే కదా మనకు కనబడేది మన అపార్ట్మెంట్ విండోలోంచి. ఎన్ని పగలు చెప్పండి. యా, దట్ ఈస్ నియోపోలిస్. నియోపోలిస్ సెంటర్. నియోపోలిస్ సెంటర్ సెంటర్. ఇక్కడంతా కొండలు పగలగొట్టేస్తున్నారు. అదేగా మరి గుట్టలు గుట్టలు రాళ్ళని. ఎంఎస్ఎన్ అని శ్రీకాంత్ అబ్బా, ఒకటి చూసాడు. ఒక నిమిషం. వాయిస్ పెట్టేస్తారు కదా డైరెక్ట్. ఈ ఏరియాలో ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. జస్ట్ ఇట్లా రోడ్డు మీద వెహికల్ వస్తే ఫ్లో పోతూ ఉంటుంది అంతే. సిగ్నల్, రెడ్ సిగ్నల్, స్టాప్, గ్రీన్ సిగ్నల్, మూవ్మెంట్ రోడ్ సిగ్నల్స్ శంకర్పల్లి. గండిపేట చెరువు. ఇది రాజపుష్ప. అదే రాజపుష్ప వాడిది. బిల్డింగ్ కానీ ఒక్కొక్క చిన్న ఫ్లాట్ ఒక 2-3 కోట్ల రూపాయలు ఉంటాయి. ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ. 2A1 BC అట్లాగా డిఫరెంట్స్ ఉంటాయి సెక్టార్స్. శ్రీ చైతన్య ఇదే ప్రిమిసెస్ లో ఆంటీ వన్స్. అసలు అది వ్యూ చూడండి. వ్యూతో పాటు ఇదే వ్యూ చూడండి అసలు. అదిగా ఇది గండిపేట చెరువు. ఈ గండిపేట చెరువు హైదరాబాద్ నగరంలో ఉంది. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు, అంటే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో సుమారు 35.60 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. 2022 సంవత్సరంలో ఇక్కడ ఆధునిక పార్కులు ప్రారంభించారు. ఇందులో వాక్వేస్, పిల్లల ఆట స్థలం మరియు ఫుడ్ కోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ చెరువు చుట్టూరా 46 కిలోమీటర్ల పొడవున సైకిల్ మరియు వాకింగ్ ట్రాక్లు నిర్మించబడి ఉన్నాయి. 105 సంవత్సరాల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ జలాశయం 1908లో వచ్చిన మూసీ నది వరదల నుండి నగరాన్ని రక్షించడానికి నిర్మించబడింది. గండిపేట చెరువు కాలుష్యంపై అధికారులు కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి స్థానికులు పదే పదే కోరుతున్నారని ఇక్కడి మాట. ఇలాగా ఈ చుట్టుపక్కల ప్రకృతి అందాలతోటి చక్కగా కనువిందుగా ఉంది.
పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడంతా కూడా నిర్మాణం జరుగుతున్నాయి. ఆ దూరంగా అక్కడ గుడి కూడా కనిపిస్తుంది కదా. చూడండి, చక్కటి చెరువు పక్కన వాకింగ్ చేస్తూ ప్రయాణాలు చేస్తూ ఎంత బాగుంది కదా ఈ ప్రదేశం అంతా కూడా. తప్పకుండా అందరూ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రాన్ని చూడవలసిందే. మరి గాలికి తోసేస్తుంది మనిషిని. పోవాలంటే ఒకప్పుడు ఈ రూట్లోనే వెళ్ళాలి. సింగిల్ రోడ్ గాలికి తోసేస్తుంది. మరి ఇంత అందమైన ప్రదేశాన్ని ప్రతి వాళ్ళు తప్పక చూడవలసిందే కదా. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ఇక్కడికి బోళ్ళంత మంది వస్తున్నారు. పర్యాటక కేంద్రంగా కూడా ఇది చాలా అందమైన ప్రదేశం అన్నమాట.